శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి, 2025 సంవత్సరం జూన్ 7, 8, 9 తేదీల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఈ దినఫలాల ప్రకారం వీరికి విధి వింత నాటకం ఆడబోతుంది. మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. వివరాలన్నీ కూడా మీకు పూర్తిగా అర్థం అవ్వాలి అంటే మాత్రం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు ఏ సమస్యలతో అయినా బాధపడుతూ ఆ సమస్యల నుంచి మేము బయటపడాలి అనుకుంటే మాత్రం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. మనం ఎక్కడున్నా సరే ఈ గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే చాలు. ఈ గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. చూశారు కదండి. మీరు ఎక్కడున్నా సరే ఏ సమస్యలతో బాధపడుతున్నా ఆ సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి ఈ గురువుగారికి ఆ ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి. ఫోన్లోనే అన్ని విషయాలు చెప్తారు. 24 గంటల్లోనే చక్కటి పరిష్కారం దొరుకుతుంది. ఈ గురువుగారు చెప్పినట్టుగా జరుగుతుంది. ఒక్కసారి మీరు మాత్రం ఆ సమస్యలతో బాధపడుతున్నాము, సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరికైనా ఉంటాయి సమస్యలు, కాబట్టి ఆ సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే ట్రై చేసి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని కనుక వృషభ రాశి వారు కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుందండి. అలాగే స్వయం కృషితో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలి అనే తపన కూడా వీరిలో ఎక్కువగానే ఉంటుందండి. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా మొదలు పెడతారు. జూన్ 7, 8, 9 దినఫలాలు ఈ వృషభ రాశి వ్యక్తులకి చూస్తే గనుక చాలా రోజులుగా మీరు ఎదుర్కొనేటటువంటి సమస్యకి అయితే ఒక మంచి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యని పరిష్కరించుకునే క్రమంలో ఒక కొత్త సమస్యని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా మీ జీవితంలో విధి వింత నాటకం ఆడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి. మీకు ఇది వరకు సపోర్ట్ గా నిలబడినటువంటి వ్యక్తులే మీకు వ్యతిరేకంగా మారే అవకాశం ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తూ ఉన్నాయండి. అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారి ముందుకి ఒక అవకాశం అయితే రాబోతుంది. అవకాశం ఏ విధంగా ఉంటుంది అంటే 100% సాటిస్ఫాక్షన్ అయితే అందించబోతుంది. అంటే ఇది వరకు మీరు ఎన్నోసార్లు అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు, కానీ ఈ విధంగా మంచి అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయారు. ఈ రోజు మీకు వచ్చే అటువంటి అవకాశం 100% సాటిస్ఫాక్షన్ ని అందించబోతుంది. అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఆర్థిక పెరుగుదలకు సంబంధించి, అలాగే ప్రమోషన్ కి సంబంధించి ఈ కార్యాలయంలో చర్చలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ రోజు మీరు పై అధికారుల నుంచి ప్రశంసలు అయితే పొందుకోబోతున్నారు. ఇది వరకు మిమ్మల్ని అసహించుకున్నటువంటి మీ తోటి ఉద్యోగస్తులే ఈ రోజు మీకు చాలా సఖ్యతగా మాట్లాడతారు. ఇది వరకు మిమ్మల్ని అవమానించిన వ్యక్తులే మీ యొక్క సహాయాన్ని అందించి మీ దగ్గరికి వస్తారు. మీ కుటుంబ సభ్యులతో మాత్రం వృషభ రాశి వ్యక్తులకి చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. పొరుగు కుటుంబ సభ్యుల వలన ఒక ఆరోపణను మీరు ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఇది మిమ్మల్ని బాధ పెట్టే అటువంటి అంశంగా చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలం నుండి ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారో వారికి ఒక చక్కటి ఆదాయ మార్గం కనపడే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఇది వరకు ఒకే ఒక ఆదాయ మార్గం ద్వారా మీ జీవితాన్ని మీరు గడుపుతున్నట్లయితే ఇప్పుడు మీ జీవితానికి మరొక ఆదాయ మార్గం తోడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మీ ప్రేమ భాగస్వామి కావచ్చు, ఒక విషయంలో సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నారని చెప్పుకోవాలి. మీ కుటుంబ సభ్యులతో ఈ రోజు మీరు నాణ్యమైనటువంటి సమయాన్ని అయితే గడపబోతున్నారు. మీ కుటుంబ సభ్యుల మధ్య ఈ రోజు మీకు చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ వారితో చాలా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా ఉన్నాయండి. అలాగే ఈ వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో మాత్రం వృషభ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలండి. అలాగే ఆర్థిక పురోగతికి సంబంధించి మీరు
శ్రీ మహాలక్ష్మీ దేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభదాయకమైనటువంటి ఫలితాలు మీరు పొందు. ఇంటి ముందు కుడివైపున గుమ్మానికి, అంటే మీరు బయట నుంచి ఇంట్లోకి వస్తున్నప్పుడు ఆ సమయంలో మీకు కుడివైపున ఉండే విధంగా ఒక కలబంద మొక్కను వేలాడదీయండి. ఈ విధంగా చేసినా కానీ, లేదా ఈ విధంగా మేము వేలాడదీయలేము అనుకునేవారు చిన్న ఉప్పు మూటను, అంటే ఒక పసుపు రంగు వస్త్రంలో కొంచెం రాళ్ల ఉప్పును వేసేసి మూటలాగా కట్టేసి మీరు రాత్రి సమయంలో, మీరు నిద్రపోయే సమయంలో, అంటే మీ ఇంటి ముందు ప్రధాన ద్వారానికి కుడివైపున మీరు తలుపులన్నీ వేసుకున్నాక రాత్రి సమయంలో చేస్తారు కాబట్టి, మీరు రాత్రిపూట తలుపులన్నీ వేసుకున్నాక మీకు కుడివైపున ఉండే విధంగా ప్రధాన ద్వారానికి వేలాడదీయండి. ఈ విధంగా వేలాడదీసి ఉదయం లేవగానే ఆ యొక్క మూటను తీసుకుని వెళ్ళి నిర్జన ప్రదేశంలో పారవేసి రండి. ఈ విధంగా చేయడం ద్వారా దాంత్రిక క్రియలు ఏవైతే ఉన్నాయో, దాంత్రిక ప్రయోగాలు ఎవరైతే ఏం చేశారో అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. మీకున్నటువంటి నరదృష్టి అవి అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు జరగాల్సిన చెడు జరగకుండా మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని కూడా అందుకోగలుగుతారు. అలాగే నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవడం అలవాటుగా మార్చుకోండి. ఇంట్లో నిత్యము కూడా సాంబ్రాణి ధూపం వేసుకోండి. ఎటువంటి అసుశక్తులు కూడా మీ ఇంట్లోకి రావు. అలాగే వృషభరాశి వారికి 1000 కోట్ల మంది దేవతలు దిగివచ్చి మహారాజ యోగాన్ని ప్రసాదించబోతున్నారు. ఈ దినఫలాల ప్రకారం జరగబోయేది ఇదే. అఖండమైనటువంటి రాజయోగం పట్టబోతుంది. ఈ రాశి వారి యొక్క పూర్తి జాతకం ఏ విధంగా ఉండబోతుంది, మీరు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, అనుకూలతను ప్రతికూలంగా మార్చుకోవడానికి మీరు ఏ దేవతారాధన, ఎటువంటి పరిహారాలు పాటిస్తే మీకు కలిసి వస్తుంది అనే అంశాలు ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుందండి. ఇక ఈ రాశి వారి యొక్క మనస్తత్వం చూసినట్లయితే గనుక మంచి మనస్తత్వం కలిగిన మనుషులని చెప్పుకోవాలి. ఉదార స్వభావం కలిగి ఉంటారు. అంటే ఇతరులు బాధపడుతుంటే తట్టుకోలేని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు నిర్ణయాలు దృఢంగా తీసుకున్నప్పటికీ కూడా వీరి మనస్తత్వం చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. అలాగే ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఎవరైనా కొంత సమయం వీరితో కొంతసేపు మాట్లాడితే ఖచ్చితంగా వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా ఈ రాశి వారితో చెప్పుకోవాలి అని అనిపిస్తుంది. ఈ విధంగా ప్రజల్ని ఆకర్షించే విధంగా ప్రత్యేకమైనటువంటి రీతిలో ఈ రాశి వారు మాట్లాడతారు. అలాగే ఈ రాశి వారికి బాల్యం నుంచి ఒడిదుడుకులు, సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అధికంగా శ్రమించాల్సిన పరిస్థితులు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి. బాధ్యతలు కూడా అధికమనే చెప్పుకోవాలి. కుటుంబ సభ్యుల యొక్క భారం కూడా వీరి భుజాల మీదే మోస్తారు. అలాగే ఈ రాశికి చెందినటువంటి విద్యార్థుల యొక్క జీవితంలో కూడా కొంతమంది మిత్రుల కారణంగా మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను ఇంతవరకు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ముందు మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే చెడు సహవాసం కారణంగా మీరు జీవితంలో అనేక రకాలైనటువంటి అవమానాలకి పాలయ్యారు. భవిష్యత్తుకు సంబంధించి ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడంలో మీరు విఫలమవుతూ వస్తున్నారు. ఈ సమయంలో మీ యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. మీ కుటుంబ సభ్యులతో మీకు చాలా సందర్భాలలో అనేక రకాలైనటువంటి ప్రతికూలతను ఈ రాశి వారు తమ జీవితంలో చూశారు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. మీ జీవితంలో ఇతర వ్యక్తుల వల్ల అవమానపడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలు మీరు వారిని నమ్మి వారితో చెప్పుకోవడం వలన వారు 10 మంది ముందు వాటిని బయటపెట్టి మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తారు. ఈ విధంగా మీరు మానసికంగా కుంగిపోయినటువంటి సందర్భాలు కూడా చూశారు. అలాగే మీ బంధువుల్లో కూడా మీకు శత్రువులు ఉన్నారు. వారు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు. జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే ఒక మనిషి ఎదుగుతుంటే వారు దిగజారిపోవాలని వారి మీద ద్వేషం, అసూయ చూపించే వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనం ఎదుగుతుంటే ఓర్వలేని వ్యక్తులు ఉంటారు. అటువంటి వ్యక్తులు కూడా ఈ రాశివారి జీవితంలో చాలా మంది ఉన్నారని చెప్పుకోవాలి. అసూయ, కుళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఎదుటివారి ఏర్పులు మీ జీవితంలో నెగిటివ్ ఎనర్జీగా మారి మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను సృష్టిస్తుందని చెప్పాలి. కానీ ఇకపై మీ జీవితం అలా ఉండదు. మీ జీవితంలో ఇకపై మహా అద్భుతం జరగబోతుంది. ఎందుకంటే మీరు చేసేటటువంటి పుణ్యకారాలు కావచ్చు, మంచి పనులు కావచ్చు, ఈ సమయంలో మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. 1000 కోట్ల మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. మీరు జీవితంలో మీరు కోరుకునేటటువంటి ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది. ఆర్థికంగా పురోగతిని సాధించడానికి ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభాలు పెరగడానికి మీరు ఇదివరకు ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రయత్నం ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి.
అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా మీరు ప్రమోషన్లు, మంచి శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఉన్నాయి. నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ఉన్నాయండి. అయితే ఈ రాశి వ్యక్తులు వారు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ జీవితానికి సంబంధించి వారికి ఒక బలమైన కోరిక అనేది ఉంటుంది. అటువంటి కోరిక తీరే అవకాశాలైతే ఈ సమయంలో బలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు చేసినటువంటి మంచి పనుల ఫలితం, మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితం ఈ సమయంలో మీరు పొందబోతున్నారు. ఈ 1000 కోట్ల దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. మీ జీవితంలో మీరు ఇకపై అనేక రకాలైనటువంటి సంతోషాలని చూడబోతున్నారు. ఇదివరకు మీ జీవితంలో మీరు ఆర్థిక సమస్యలతో సతమతమయ్యారు. ఆర్థికంగా మీరు పురోగతి సాధించడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. ఈ విధంగా మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఇకపై మీరు అటువంటి సమస్యల నుంచి బయటపడతారు. ఎందుకంటే దేవతలు ఈ సమయంలో మీ పైన అనుగ్రహాన్ని కురిపించబోతున్నారు. ఏదైతే బలమైన కోరికను మీరు కలిగి ఉన్నారో, మీ భవిష్యత్తుకు సంబంధించి ఏదైతే మీరు ఇది జరగాలి అని ఆరాటపడుతున్నారో దానికి సంబంధించి ఒక పెద్ద అద్భుతమైతే ఈ రాశివారి జీవితంలో కనిపిస్తుంది. కానీ ఈ రాశివారు కొన్ని జాగ్రత్తలు మాత్రమే పాటించవలసి ఉంటుంది. ఎవరిని పడితే వారిని నమ్మి మీ పర్సనల్ విషయాలు చెప్పడం కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి విషయాలు చర్చించడం వంటివి అస్సలు చేయకూడదు. ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, మన ముందు మనతో చక్కగా మాట్లాడతారు, చూడడానికి మన శ్రేయభిలాషిల్లా కనిపిస్తారు. కానీ బయటికి వెళ్ళి మనం చెప్పిన విషయాలు వక్రీకరించి చెప్తూ ఉంటారు. మనల్ని అవమానించే విధంగా నలుగురిలో మన పరువు ప్రతిష్టకు భంగం కలిగిస్తూ ఉంటారు. ఇటువంటి వ్యక్తులు ఈ రాశి వారి యొక్క జీవితంలో చాలా ఎక్కువ మందే ఉన్నారు. కాబట్టి మీరు ఇరుగు పొరుగు వారితో కానీ, కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడే ముందు వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని గమనించాలి. అంటే వారు నిజంగా మీ మంచిని కోరుకుంటున్నారా అనే విషయాన్ని అర్థం చేసుకొని మీ విషయాల్ని వారికి తెలియజేయండి. లేకపోతే అనేక రకమైనటువంటి సమస్యలను మీకు మీరుగా మీరు కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఈ విధంగా మీ జీవితంలో మీ యొక్క పెద్ద సమస్యలు తొందరపాటుతనం వలన, మీ అవగాహన రాహిత్యం వల్ల పొందుతారు. ఇటువంటి జాగ్రత్తలు చేపడితే మాత్రం మీ యొక్క జీవితం చాలా సజావుగా, సంతోషంగా సాగిపోతుంది. ఇకపై మీరు పుణ్యకారాలు చేయడం వల్ల అనేక రకమైనటువంటి సత్ఫలితాన్ని పొందుకుంటారు. అంటే మీరు అనాథాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులు కానీ, పిల్లలకి కానీ మీకు వీలైనంతలో వారికి మీరు సహాయపడండి. ఆహారము, దుప్పట్లు, బట్టలు ఇలా ఇవ్వండి. ఇలా చేయడం వలన 1000 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోగలుగుతారు. అంతేకాదు ఇలా చేయడం వల్ల ఈ రాశివారు తమ జీవితంలో మున్ముందు మంచి శుభ ఫలితాలని చూడబోతున్నారు. కొంతమంది విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇలా చేస్తే మీ యొక్క జీవితం సంతోషంగా, సజావుగా సాగిపోతుంది. మిమ్మల్ని గతంలో అవమానించిన వారు కూడా ఈ సమయంలో మంచి గుణపాఠాన్ని అయితే నేర్చుకోబోతున్నారు. అంటే మిమ్మల్ని అవమానించిన వారు వారు చేసిన తప్పు వారు తెలుసుకుని పశ్చాత్తాపడే సమయం అనేది వచ్చింది. ఏ విధంగా అయితే మిమ్మల్ని అవమానించి అవహేళన చేశారో వారు కూడా అంతే స్థాయిలో అవమాన పడబోతున్నారు. మీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ జీవితంలో ఏదైతే ముఖ్యమైన అంశంలో అంటే శారీరక సమస్య కానీ, మానసిక సమస్య కానీ, ఆర్థిక సమస్య కానీ, ఎటువంటి ఇబ్బంది అయినా సరే మీరు దాని నుంచి బయటపడబోతున్నారు. ఇంతకుముందు ఏదైతే మీ యొక్క జీవితంలో మీకు తీరని కోరికగా ఉందో, లేకపోతే గనక మీకు గడ్డు సమస్యగా ఉందో ఆ సమస్యలన్నీ కూడా తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 1000 కోట్ల దేవతలు మీ మంచితనానికి మెచ్చి మీ కోరికను నెరవేర్చబోతున్నారు. ఇక ఈ సమయంలో మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన, పరిహారాల గురించి తెలుసుకుందాం. మీకు శివారాధన అనేది అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. శివ స్తోత్రాలను పఠించండి. శివనామ స్మరణ చేసుకుంటూ ఉండండి. వీలైతే మీరు నిత్యం శివాలయానికి వెళ్ళండి, అభిషేకం చేయించుకోండి. వీలు కుదరదు అనుకుంటే మాత్రం మనసులో వీలు కుదిరినప్పుడు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ శివ భగవాను యొక్క అనుగ్రహం అనేది ఇంకా మరింత పొందుకోగలుగుతారు. అలాగే మీ ఇష్టదైవ నామస్మరణ కూడా చేస్తూ ఉండండి. నిత్యము కూడా దైవారాధన, దీపారాధన చేసుకుంటూ ఉండండి. అలాగే పేదలకు దాన ధర్మాలు చేయండి. అంటే పశువులకు కానీ, నోరుజైన జంతువులకు కానీ ఆహారము కానీ, ఇలా నీళ్లు కానీ ఏర్పాటు చేయడం వల్ల కూడా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారండి. మీకున్నటువంటి పాపకర్మల యొక్క దుష్ప్రభావం అనేది తొలగిపోతుంది. సో చూసారు కదండి, జూన్ 7, 8, 9 తేదీల్లో ఏం జరగబోతుంది అనే అంశాల గురించి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.